అశోక్ లేలాండ్ ఫిబ్రవరిలో మొత్తం 17,903 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది సిఎన్బిసి టీవీ 18 అంచనాలైన 17,596 యూనిట్లను మించడంతో పాటు సంవత్సరానికి 2% వృద్ధిని సూచిస్తుంది. టీవీఎస్ మోటార్ విషయానికి వస్తే, కంపెనీ అమ్మకాల సంఖ్య అంచనాలను మించిపోయింది. మొత్తం అమ్మకాలు సంవత్సరానికి 10% పెరిగి 4.03 లక్షల యూనిట్లకు చేరాయి. ఇందులో విద్యుత్ వాహన అమ్మకాలు 34% పెరగడం, ఎగుమతులు 26% పెరగడం ప్రధాన కారణాలు. ఐచర్ మోటార్స్ కూడా గణనీయమైన రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలతో మేలైన పనితీరును కనబరిచింది. అమ్మకాలు సంవత్సరానికి 19.4% పెరిగి 90,670 యూనిట్లకు చేరగా, ఎగుమతులు 23.2% పెరిగాయి. మహీంద్రా మరియు మహీంద్రా మరియు కూడా మొత్తం ఆటోమొబైల్ అమ్మకాల్లో 14.8% సంవత్సరపు వృద్ధిని నమోదు చేసింది. మొత్తం అమ్మకాలు 83,702 యూనిట్లకు చేరాయి. ఇందులో ప్యాసింజర్ వాహన (PV) అమ్మకాలు 19% పెరిగాయి. అలాగే ఎగుమతులు దాదాపు రెట్టింపు స్థాయికి పెరిగి 3,061 యూనిట్లకు చేరాయి. V6 మరియు XEV9 అనే కొత్త మోడళ్లకు భారీ బుకింగ్స్ రావడంతో కంపెనీకి గణనీయమైన వృద్ధి సాధ్యమైంది. అదేవిధంగా మరియు ట్రాక్టర్ అమ్మకాలు కూడా 18% పెరిగి 25,527 యూనిట్లకు చేరి అంచనాలను మించిపోయాయి.